ఈ పగటికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఆలకించడానికి ముందుగా మరి దేవుడు మనల్ని, మన గ్రామాన్ని, మన షారోను సంఘ పరిచర్యలను ప్రేమించి గతించిన వారములో 3 రాత్రులు అద్భుతంగా ప్రతి నెల జరిగే కూడికలు జరగటానికి దేవుడు మనకి ఎంతగానో సహాయమును చేశాడు. అంతేకాకుండా మరి ఆదివారం రాత్రి కూడా అద్భుతంగా ఒక ప్రత్యేకమైన కూడికలాగా జరగటానికి దేవుడు కృపని చూపించి ఉన్నాడు. తిరిగి మరలా ఈ దినాన ఊహించని రీతిగా దేవుడు అభిషిక్తులైన తన సేవకులని మన మధ్యలోనికి నడిపించారు. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లానే కాకుండా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి, అనేక రాష్ట్రాలకి సుపరిచితులు, అభిషిక్తులు, దైవజనులు మనోహరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ దినాన మన మధ్యలోనికి రావటం మనకు చాలా సంతోషదాయకం. క్రైస్తవ సంఘాలని దేవుడు వారిని వారుకున్న రీతిని బట్టి, దేవుడు వారి నోట ఉంచిన మాటల ద్వారా అనేక మంది క్రైస్తవ సంఘాలు ఉజ్జీవింపబడటానికి దేవుడు కృపను చూపించారు. వాస్తవంగా వారు వేరొక పని మీద జగేపేటకు వచ్చి అక్కడ నివసిస్తూ ఉన్నారు. కానీ వారి స్థలానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చుట్టుప్రక్కల వారు ఎరిగిన సంఘాలు, పెద్ద సంఘాలు చాలా ఉన్నాయి. కానీ ఆప్యాయంగా, అనురాగంగా, అన్న నేను మీతో రేపు ఆదివారం గడపటానికి వస్తున్నానంటే నాకు చాలా సంతోషం వేసింది. మరి వారు మన మధ్యలో ఉండటం సంతోషదాయకం. వారిని చప్పట్లు కొడుతూ ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానించుదాం. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి 2వ పర్యాయం వారి ఆలయంలోనికి రావటం జరిగింది. దాదాపుగా కొన్ని నెలల క్రితం ఇదే మందిరంలోనికి వచ్చినప్పుడు మన అమ్మాయిళ్ళు, మన పిల్లలు ఆ రోజున ఆ కూల్ డ్రింక్స్, టీ ఏర్పాటు చేశారు. ఆ రోజు మరి విక్టర్ పాల్ గారు, ఏసీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ పోలే ముచ్చమయ్య గారు, ఆ తర్వాత ఇంకొంతమంది మనతో రావటం, వారితో పాటుగా ఈరోజు మన ముందు ఉన్న దైవజనులు కూడా రావటం గొప్ప విశేషం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మికిలి ప్రియమైన వారలారా, ఇంకా చాలామంది ఈ చల్లబోట సమయం 9, 7:30 అయింది అనుకుంటున్నారేమో, మరి నాకు అర్థం కావట్లేదు. సరే, దేవుని వాక్యంలో ఓ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఈలోగా ఇంకొంతమందికి పాపం సమయం అయితే వాళ్ళు వస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనందరికి సుపరిచయమైన సంఘటన ఏమిటి అనంటే 10 మంది కన్యకలను గురించి ఆయన గుర్తు చేస్తున్న సందర్భాలు. అట్లాగనే లూకాసు వార్తలో అయితేనేమో తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకున్న వెండి నాణ్యము, ఇవన్నీ కూడా జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు తారసపడే విషయం ఏంటనంటే, అక్కడట 10 మంది కన్యకలు మనకి జ్ఞాపకానికి తీసుకురాబడతారు. ఈ 10 మంది కన్యకల యొక్క ఆశ ఒకటే, ఆశయం ఒకటే, ఆలోచన ఒకటే. వారు దాదాపుగా చివరి ఘట్టం వరకు ఆచరించిన ఆచరణ కూడా ఒకటే. ఏంటి వాళ్ళ ఉద్దేశం అనంటే, పెళ్లి కుమారుణ్ణి మేము చూడాలి. రెండవది ఏంటి అనంటే, చూచిన పెళ్లి కుమారునితో కూడా పెళ్లి విందులో పాలు పొందాలి, పెండ్లి కుమారునితో ఉండాలి, విందులో పాలు పొందాలి. దీని కొరకని వాళ్ళకున్న పని పాటలన్నీ కట్టి పెట్టారు, సర్దుబాటు చేసుకున్నారు. చివరికి ఎందాక వచ్చారు అనంటే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొందామని బయటకు వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటనంటే, వాళ్ళ సిద్ధులలో నూనెను సిద్ధం చేసుకొని దీపాలు తీసుకొని వచ్చారు. 10 మంది ఆశ ఒకటే, 10 మంది ఆశయం ఒకటే, 10 మంది వచ్చిన దారి ఒకటే, 10 మంది ఒకే స్థలానికి వచ్చారు. 10 మంది ఒకే స్థలములో 10 మందికి కునుకొచ్చింది, 10 మంది నిద్రపోయారు. అయితే అకస్మాత్తుగా మధ్యరాత్రి వేళ వారికి వినబడిన స్వరం ఏంటనంటే, ఇదిగో పెండ్లి కుమారుడు వేం చేయుచున్నాడు అని శబ్దం
వినపడింది. అంతే, వెంటనే 10 మంది లేచారు, వారి దీపాలు వెలిగించటం మొదలుపెట్టారు. వాటిల్లో 5 దీపాలేమో దీదీప్యమానంగా వెలుగుతున్నాయి, 5 దీపాలేమో వెలిగిస్తుంటే ఆరిపోతున్నాయి. ఏంటి సంగతి అనంటే, ఆరిపోవుచున్న దీపాలలో, ఆ సిద్ధెలలో నూనె లేదు. వెంటనే వాళ్ళు వచ్చి అడుగుతున్నారంట, అమ్మ పెండ్లి కుమారుడు వస్తున్నాడు కదా, ఇదిగో మా దీపాల్లో నూనె లేదు, కాస్తంత మీరు మీ నూనె మాకు అరువు ఇవ్వండి అని అంటే, ఇది మీకును మాకును చాలదేమో, కాబట్టి మీరు వెళ్ళి అమ్మువారి యొద్ద కొనుక్కొని రండి అని అనగానే వాక్యంలో ఎంత చక్కని మాట ఉంటుందని అంటే, వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ఆ వెలుగుచున్న దీపాలు కలిగిన వాళ్ళతో కలిసి గదిలోనికి వెళ్ళి విందులో ఉన్నారు. ఈలోగా తలుపు వేయబడింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చారంట, తలుపు తీయమన్నా అవకాశం లేకుండా పోయింది. ఎంత బ్రతికి ఇంటి వెనక చచ్చినట్టు కనిపెట్టి చివరి ఘట్టంలో కోల్పోవలసిన పరిస్థితి. దానికి ఒక మంచి మాట ఏం చెప్పవచ్చు అనంటే, సరి అయిన సిద్ధపాటు అనేది లేకపోవటం. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, 10 మంది కన్యకలు దేవుని పిల్లలే. 10 మంది మన భాషలో చెప్పుకోవాలనంటే రాకడకై ఎదురు చూచేవాళ్లే, సంఘంలోనికి వచ్చిన వాళ్ళే, మార్పు చెందిన వాళ్ళే, బాప్తిస్మం పొందిన వాళ్ళే. కానీ చివరి దాకా మన దీపాలు వెలుగుతూ ఉండటానికి అన్ని విషయాలలో మంచి సిద్ధపాటు కలిగి ఉండాలి. అరకొర సిద్ధపాటు అనేది మనకి అగచాట్ల పాలు జీవితాన్ని తీసుకొచ్చింది. చివరి దాకా బాగానే ఉన్నారుగా, ఎందుకు చివరిలో దూరం అవ్వాల్సి వచ్చిందనంటే వాళ్ళకి సరి అయిన సిద్ధపాటు లేదు. మరి ఈ పగటికాల సమయంలో మనం కూడా ఒక మంచి సిద్ధపాటు కలిగిన కన్యకలలాగా ఉండాలి. కన్యకలు పరిశుద్ధులకు గుర్తు. పరిశుద్ధులనంటే యేసు రక్తంతో కడగబడి, కొనబడి, విమోచింపబడి, బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళం మనం కన్యకలం. కానీ కన్యకలం అయితే మనం ఎట్లాగునుండాలనంటే మంచి సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. ఈ పగటికాల సమయంలో మంచి సిద్ధపాటు కలిగిన కన్యకలుగా మనం ఉండాలి. రెండవది, ఇంకొక కన్యకను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలనంటే, సమూయేలు గ్రంథంలో మనందరికీ సుపరిచయమైన ఓ సంఘటన జ్ఞాపకానికి వస్తూ ఉంటది. సమూయేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ సౌలు తనకున్న ఆస్తి, ఆ గాడిదలను కోల్పోయాడు. వాళ్ళ నాయన పిలిచి అంటున్నాడంట, అయ్యా ఇదిగో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే నీకోసం నేను కూడబెట్టింది గాడిదల మంద మొత్తం మాయమైపోయింది, 1, 2 కాదు, నాకు దిగులు పట్టుకుందరా, కాబట్టి నీ వెళ్ళి ఆ మందను వెతుక్కొని రా అని అంటే, చివరికి పనివాడిని ఒకడిని తీసుకొని వెళతాడు. వెళ్ళిన తర్వాత ఆ ఊరు దాకా వస్తారంట. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో వచ్చిన తర్వాత జరిగిన కార్యం ఏంటనంటే, ఆ ఊర్లో దీర్ఘదర్శి ఉన్నాడనే సంగతి తెలుసు, దైవజనుడు ఉన్నాడనే సంగతి తెలుసు, కానీ ఆయన ఎక్కడున్నారో, ఆయన ఇల్లు ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. ఈలోగా ఆ 9వ అధ్యాయం మీరు చదువుకుంటా వస్తే 11వ వచనం వాళ్ళు అంటాడు. 9వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 11వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, వారు దైవజనుడుండు ఊరికి పోయిరి, ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి, ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను అని చెప్పారంట. ఎంత మంచి మాట అండి. కన్యకలమే. కన్యకలంటే ఎవరు? పెళ్లిగాని వాళ్ళు అనుకుంటున్నారా? పరిశుద్ధులకు గుర్తు. పరిశుద్ధులనంటే ఎవరు? సంఘంలో ఉన్నవాళ్ళు. సంఘంలోనంటే చాలా సంఘాలు ఉన్నాయి. ఈ మధ్య పాస్టర్లకి అందరూ కలిపి ఒక సంఘం, ఇప్పుడైతే కులానికి ఒక సంఘం, తెగకు ఒక సంఘం వచ్చింది. దేవునికి స్తోత్రం కదండి. సంఘం అంటే అది కాదు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడి విమోచింపబడిన సముదాయం, విశ్వాసులు, దేవుని పిల్లలు. ఈ కన్యకలు బుద్ధి కలిగిన కన్యకలు, సిద్ధపాటు కలిగిన వాళ్ళైతే ఆ సమూయేలు ప్రవక్త దినాలలో ఆ సౌలు పనివాడు అడుగుతున్నాడంటమ్మా, దీర్ఘదర్శి ఉన్నాడు ఈ ఊర్లో, ఎక్కడే తల్లి అనంటే ఆ కన్యకలు చక్కగా అడ్రస్ చెబుతున్నారంట. మూతి ముడుచుకొని, మాకు తెలీదు, ఏడదాకా వచ్చిన వాళ్ళు అడుక్కోలేరా ఇలా అని అనలేదంట. ఏమండి, మనం ఎట్టున్నాం? సంఘంలోనే ఉంటున్నాంగా, మారు మనసు పొందిన వాళ్ళమేగా,
బాప్తిస్మం పొందిన వాళ్ళమేగా. ఆపదలో ఉండి ఆస్తిని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉండి ఆస్తి కోసం దిగులు పడిన నా తండ్రి ప్రాణం ఉంటుందో ఊడుతుందని దిగులుతో ఉన్న కృంగిపోయిన వారికి దైవజనుని అడ్రస్ చూపించే కన్యకలుగా మనం ఉండాలి కానీ సంఘానికి దూరం చేసేవారిగా ఉండకూడదు. సేవకునితో తెగదెంపులు చేసేవారిగా ఉండకూడదు. దేవునితో బాంధవ్యాన్ని తెంచుకోవటానికి అహాన్ని గర్వాన్ని ప్రేమించేవారిగా ఉండకూడదు. స్తోత్రం చెప్పరే. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ కన్యకలను అడిగారంట. అడిగితే అబ్బే ఇది కాదు మంచిది, ఇదిగో ఇటుంద మంచిదని చెప్పలేదంట. ఏమని అన్నారు తెలుసా? ఈ దినమనే ఆయన ఈ ఊరికి వచ్చాడు, ఇదిగో మీరు కూడా అనుకూల సమయంలో వచ్చాడు. అదుగదుగదుగదు అక్కడే ఆయన ఉండేది. చూపించగలుగుతున్నావా? ఓ మంచి సేవకుని చూపించగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకుడిని చూపించగలుగుతున్నావా? దేవుని సేవకుడిని యొద్దకు వస్తే ఆపదలో ఉన్న వారికి, ఇబ్బందులలో ఉన్న వారికి, ఇరుకులలో ఉన్న వారికి మేలు కలుగుతూ ఉంటే ఇదిగో ఈ మధ్యకాలంలో దేవుడు ఈ సంఘంలో ఈ కార్యాలు చేస్తున్నాడని చెప్పగలిగిన వారిగా ఉండాలి కానీ చెప్పకుండా నోరు మూసుకున్న పర్వాలేదు కానీ లోకం వైపుకి త్రిప్పేవారిగా ఉంటే మనం కన్యకలం కాదు. ఒకవేళ కన్యకవైనా నువ్వు బుద్ధి కలిగిన కన్యక కాదు, నీకు మరైన సిద్ధపాటు లేదు. సరైన సిద్ధపాటు లేకపోతే దేవుని రాజ్యానికి వారసులం కాలేదు. కాబట్టి ఈ పగటి కాల సమయంలో నేను కూడా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నా. టైం తెలియలేదు కనుక, కాస్త మబ్బులుగా ఉన్నది కనుక ఈ మాటలు చెబితే అన్న మీరు వస్తారేమో, దైవజనులు మన మధ్యకి సుదూర ప్రాంతం నుంచి వచ్చారని మిమ్మల్ని సిద్ధపరుస్తున్నా. మొదటి కన్యకలు మంచి సిద్ధపాటు కలిగిన వారు. రెండవ కన్యకలు దేవుని సేవకుని అడ్రస్ చెప్పి సంఘానికి నడిపించి వాళ్ళ ఆపదలలో, వాళ్ళ కన్యలలో వారికంటూ దారి చూపించి ఓదార్పునిచ్చిన కన్యకలు. ఈ పగటి కాల సమయంలో నీవు నేను కూడా అలాగునే ఉండాలి. నీవు నేను కూడా అలాగునే ఉండాలి. కొన్ని సందర్భంలో మనమే అలాగున మేలుకరమైన మార్గం చెప్పడానికి వెళితే కొంతమందికి అది కంటికి ఆనదనమాట. అందుకే అంటారు వాడెవడు పిలిచి పిల్లనెత్తానంటే ఆడు చేసుకోవటానికి సిద్ధమయ్యాడంట. పక్కన ఉన్నోడు చెవులో కొద్దిగా వేసాడంట. ఒకటి ఏం వేసాడు? అరే ఎందుకైనా మంచిది, కులం తక్కువేమో ఆలోచించాలన్నాడట. అంటే జాగ్రత్త, అట్లాగనే ఉండకూడదు. దేవుని సేవకుడు దేవుని వాక్యం తీసుకొని మన యొద్దకు వచ్చినప్పుడు అది ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదం. అందుకనే పేతురును గురించి మాట్లాడుతూ అంటాడు కొర్నేలి, మాట్లాడుతూ కొన్ని విషయాలు చెబుతూ అంటాడు, అయ్యా నీవు వచ్చినది మంచిది, నీవు వచ్చినది మంచిది. దైవజనుడు మన ఊరికి రావటం మనకు మంచిది, మన సంఘానికి రావటం మరీ మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కన్యకలో దేవుని దగ్గరికి దారి చూపించే వాళ్ళుగా ఉండాలి. దైవజనుని గురించి పరిచయం చేసేవారిగా ఉండాలి. సంఘాభివృద్ధికి ఉపయోగపడేవారిగా ఉండాలి. ఇంకిద్దరు కన్యకలు గుర్తు చేసి నేను ముగిస్తాను. దైవజనులకు సమయం ఇద్దాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 24వ అధ్యాయము 16వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కూడా చాలా మంది కన్యకలు ఉన్నారంట. ఓ కన్యకలందరూ పనికొచ్చే కన్యకలు కాదంట, కొన్ని లక్షణాలు కలిగిన వాళ్ళే ఉండాలి. పోటీలో చాలా మంది పాల్గొంటాం కానీ బహుమతి పొందుకునేది ఇద్దరు లేకపోతే ముగ్గురు. ఇప్పుడైతే ఒకే ఒకళ్ళు అవుతున్నారు. దేవునికి స్తోత్రం కదండి. అట్లాగనే పందెపు రంగంలో ఉంటాం కానీ పందెపు రంగంలో గెలుపొందినోనికే ఆ బహుమానం అనేది ఉంటుంది. మనం అందరం కన్యకలమే, మనం అందరం పందెపు రంగంలోకి వచ్చాం. ఏంటమ్మా మీ టార్గెట్ అని అంటే, మేము చచ్చిన తర్వాత పరలోకంలో ప్రభు దగ్గర ఉండాలి. బ్రతికున్నప్పుడు మీ టార్గెట్ ఏంటనంటే ప్రభుతో గడపాలి. చచ్చిన తర్వాత ఏంటనంటే దేవుని రాజ్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరం కన్యకలమే కానీ ఆ స్థాయిని మనం పొందుకోవాలనంటే మనకు ఉండాల్సిన ఇంకొక మంచి లక్షణం ఏంటో తెలుసా? మొదటిది మంచి సిద్ధపాటు ఉండాలి. రెండవది దైవజనుని దగ్గరికి నడిపిస్తూ సంఘానికి ఉపయోగంగా ఉండాలి. మూడవది ఇంకొకటి ఏంటనంటే ఆదికాండం 24వ అధ్యాయంలో 16వ వచనంలో మీరు చదువుకుంటే అక్కడ ఎలియాజరు అనే ఒక ఆయన తన యజమానుడై ఉన్న అబ్రాము ఇంటికి కోడలను తీసుకురావటానికి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాడు. ఆ యజమాని ఏమో ఒక మెలికేశాడంట అయ్యంతో. ఏమన్నాడో తెలుసా? ఇదిగో నీవు నా స్వజనుల యొద్దకు వెళ్ళి నా దేశానికి వెళ్ళిపోయి అక్కడి నుండి నా కుమారునికి, ఈడొచ్చిన నా కుమారునికి, ఎదిగిన నా బిడ్డకి ఒక మంచి కన్యకను తీసుకొని రావాలి. సరేనయ్యా అని అంటాడు. ఏమో మధ్యలో మసిబూసి మారేడుగాయ చేస్తామేనబ్బాయి, రా దగ్గరికి
మంచిదిరా అని చెప్పి ఆయన చెయ్యి తీసి అబ్రాం గారు తొడ కింద పెట్టుకొని ప్రమాణం చేయించుకున్నాడంట. అప్పుడప్పుడు మీరు అంటారు చూడండి, ఒట్టెయ్యి అని అంటారు. లేకపోతే బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసుకో, చెట్టు దగ్గరికి వచ్చి ప్రమాణం చెయ్యి. పెదబాయి దగ్గర ప్రమాణం, బొడ్రాయి దగ్గర ప్రమాణాలు కాదు. ఆ రోజుల్లో ఎక్కడ పెట్టించాడంట? చెయ్యి తొడ క్రింద పెట్టి ప్రమాణం చేయించుకున్నాడు. ఇరుకును పడిపోయాడు. ఎలియాజరు బాధపడుతున్నాడు. బాబా దేశం నాకు తెలియదాయా, తెలిసినా వాళ్ళ అడ్రస్ నాకు తెలియదాయా, ఇప్పుడైతే చెప్పొచ్చు మీరు అక్కడికి వెళ్ళి ఊరికాలో అని ఆ ఫోన్ తీసి వాళ్ళ చెవులో పెట్టి నాకు వినిపించు, నేను మాట్లాడతా కథ అంటాం. మరి ఆ రోజుల్లో లేవుగా, ఆ సౌకర్యాలు లేవుగా. వెళతా ప్రార్థన చేయించుకున్నాడు అంట. అయ్యా ఇదిగో నా యజమానుని మాటకు లోబడి నేను వస్తున్నా, నేను ఎటు పోవాలో నువ్వే నన్ను సరైన మార్గానికి నడిపించు. చివరికి ఆ దేశానికి వచ్చాడు, ఆ ఊరికి వచ్చాడు. చాలామంది కన్యకలు బావి దగ్గర అంట నీళ్లు ముంచుకొని భుజాన కడవేసుకొని మళ్ళీ ఎక్కుతూ వస్తున్నారంట. ఎంత బాధ చూడండి. దిగుడు బావులు, లోపలికి వెళ్ళాలా, నీళ్లు ముంచుకోవాలా, భుజాన కడవ పెట్టుకోవాలా, భారమైన కడవలతో మళ్ళీ ఒడ్డుకెక్కి రావాలి. ఏ అమ్మాయిని చూసినా ముక్కు బాగుంది, కాలు బాగుంది, కన్ను బాగుంది, నడక బాగుంది, అన్ని బాగుంది. ఎవరిని చూసినా చాలా చక్కనైన పిల్లల్లాగా కనపడుతున్నారంట. ఓరేళ్ళ చక్కదానం తగలాడా, చక్కదానం ఉంది కానీ బుద్ధి బాగుండాలి కదా అని ఇక ఈయన మనసులో అనుకున్నాడంట, ప్రభువా ఎవరిని చూసినా అందంగా కనపడుతున్నారు, కానీ నా యజమానుని గుణగణాలు కలిగిన అమ్మాయి కావాలిగా. నా యజమానునికి పెట్టే గుణం ఉన్నది, ఎండ లేదు, వాన లేదు, అది పొయ్యారదు, ఏమి లేదండి, మొత్తానికి పెట్టే బుద్ధి ఉన్నది. ఇప్పుడు పెట్టే బుద్ధి ఉన్న అమ్మాయి నా యజమాని ఇంటికి కోడలు కావాలి. ఎవరా అని చెప్పి చూడటానికి నేను మనసులో అనుకున్నాడంట, ప్రభువా నా యజమానుని దేవా యెహోవా నేను అడుగుతున్నా, ఇప్పుడు నేను దాహం వేస్తుందని అన్నప్పుడు ఎవరైతే నాకు నీళ్లు కడవ దించి పోస్తారో ఆ అమ్మాయే నువ్వు చూపించే అమ్మాయి అని నేను అనుకుంటా అన్నాడంట. కడవలు ఎత్తుకొని దిగుడు బావిలో నుంచి ఎక్కుతా పైకి వస్తుంటే ఇక ఈయన అడుగుతున్నాడంట, అమ్మ దప్పికేస్తుందనంటే ఒక ఆమె చూసి చూడనట్టు అటు వెళ్తుందంట. ఇంకొక ఆమె ఏమో ఏంటి కొండలో నీళ్ళన్నీ తొనికి భుజాన పడుతున్నాయి అని ఆయన ఇటు చూసుకుంటూ వెళ్ళిపోతుందంట. ఏమంటే అప్పుడప్పుడు మనం కనుక ఏదన్నా అడుగుతారేమో అని ఫోన్ రాకపోయినా హలో అని చెవులో పెట్టుకొని షో చేస్తా వెళతామే. ఏమంటే అట్లాగునమాట, ఇట్లాగునున్నారంట. చూశారు. కానీ ఒక కన్యక, ఆమె పేరు రిబ్కా, ఆమె ఈయన అడిగిన తోడనే అలాగున దగ్గరకు వచ్చి, బాబు దూరం నుంచి వస్తున్నట్టున్నావు, నీ కాళ్ళ నిండా దుమ్ము ఉంది, అయ్యో చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావే, ఎండవేళ్ళు వచ్చినట్టున్నావే అని చెప్పి కడవ దించి భుజం మీద నుంచి దించి ఆయనకి నీళ్లు పోసింది. నీళ్లు పోసినా ఊరుకోవచ్చా అంటుందంట. మరి నువ్వు వచ్చావు కదా, నీ సామాగ్రి నిన్ను మోసుకొచ్చిన ఒంటెలకు నోరు లేదు, వాటికి కూడా దప్పికేసిద్దిగా, వాటికి కూడా నీళ్లు పెడతా. అమ్మా ఒంటెలకు నీళ్లు పెట్టవు, నీ వల్ల ఇద్దే ఆడపిల్లవి, ఏం పర్వాలా, నేను ముంచుకొచ్చి పోస్తా అని అన్నదంట. అంతే అయిపోయింది. నేను అనుకున్నది నెరవేరింది. నా యజమానుని ఇంటికి ఈ అమ్మాయి కోడలుగా సరిపోతుందని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం, కాయపరుచుకోవటం, నిశ్చయపరుచుకోవటం, తీసుకొచ్చి అప్పచెప్పటం అయిందని. అంటే అక్కడ అర్థం ఇంకొక కన్యకలు ఎవరు అనంటే ఆతిథ్యం ఇచ్చే కన్యకగా మనము ఉండాలి. సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎట్లాగా ఉండాలి? ఆతిథ్యం ఇచ్చే కన్యకలుగా ఉండాలి. ఉంటున్నాము మనం దేవుని సన్నిధిలో. మన పితరులు ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి విస్తారమైన ఆశీర్వాదాలని పొందుకున్నారు. చివరి కన్యకి ఇంకొక అమ్మాయి ఉన్నది. అమ్మాయి ఎవరు తెలుసా? న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 37 నుండి 40 వచనాల వరకు మీరు చదువుకుంటే అక్కడ ఒక కన్యక గురించి జ్ఞాపకం చేస్తారు. ఆ కన్యక ఎవరు అనంటే యెఫ్తా కుమార్తె. ఎవరు కుమార్తె అంటే అండి? యెఫ్తా కుమార్తె. యెఫ్తా కాస్త ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన తల్లి వేసే గాని ఆ తండ్రి దగ్గరికి వచ్చాక కట్టుబాటుకు లోబడి ఉన్నది, ఒక క్రమం కలిగిన బ్రతికి జీవితాన్ని ముగించింది. అయితే ఆయన తండ్రి ఉన్నప్పుడు తన తోడబుట్టిన వాళ్ళు ఎవరేమనలేదంట. తండ్రి చనిపోయిన తర్వాత తల్లులు వేరు, ఇద్దరున్నారు. తండ్రి చనిపోయాక అంటున్నారంట ఆమెకు చెందినడు, రే మీ అమ్మ వేశ్య, నువ్వు వేసికి పుట్టినోడివి, మమ్మల్ని అన్న తమ్ముడు అనటానికి వీలు అదేంటన్నా,
మా అమ్మ ఎలాంటిదైనా నాయన దగ్గరికి వచ్చాక చాలా పర్ఫెక్ట్గా ఉన్నది కన్నా, ముగింపు చాలా ఆశీర్వాదకరంగా ముగించింది కదన్నా, ఎంత కాదన్నా తండ్రి ఒకడే కదన్నానంటే మాట్లాడటానికి వీలు లేదు. నీవు మమ్మల్ని అన్న తమ్ముడు అనటానికి వీలు. అన్న మీరే నన్ను వీధిని పెడితే బయటోళ్ళకు చులకనవుతామనంటే అన్నారంట. అస్సలు నువ్వు బయటోడి కాదు, నువ్వు ఊర్లో ఉండటానికే వీలు లేదని అలాగుని వీధిని పెడితే చివరికి అవమానం తట్టుకోలేక అతడు టోబు దేశమునకు పారిపోయి అక్కడ మిస్పాకు పోయి తన దుఃఖమంతా ఎవరికి చెప్పుకుంటున్నాడంటే సంగతంతా యెహోవాకి చెప్పుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో సంగతంతా యెహోవాకి చెప్పుకున్నాడు, యెహోవాకి చెప్పుకున్నాడు. కొన్నిసార్లు మన సంగతులు ఆమెకు చెప్ప, ఈయనకు చెప్ప, ఆళ్ళు అక్కడ చెప్ప, ఎక్కడ చెప్ప, ఎందుకు? నేను అదే అంట, ఎప్పుడు కూడా మాటలు మనుషుల దగ్గర నుంచి మారితే బరువు ఎక్కువ అవుతాయి, దూరం ఎక్కువ అయింది, ఇంకొన్నిసార్లు మాటకు విలువ కూడా లేకుండా పోతుంది. అందుకనే ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాటల్లో సమస్య ఏదైనా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? యెహోవాకి చెప్పుకోవాలి. నువ్వేంటి ఈ మధ్య వాళ్ళకి చెబుతున్నావంట? కాదు కాదు, దేవునికే చెప్పాలి, దేవునికే చెప్పాలి. హన్నాకు సమస్య ఉంది, బిడ్డలు లేకపోవటం. ఎవరికి చెప్పిందామే? షిలోహులోని దేవునికి చెప్పింది. వాళ్ళకి చెప్పినంతకాలం అయ్యో అన్నోళ్లే కానీ గర్భం ఫలించడానికి దారి ఏమీ లేదు. జాలిపడినోళ్లే కన్నీళ్లు గార్చినట్టే గార్చి చాటుకెళ్ళి అన్నారు, ఏం చేశారన్నమ్మ, ఏ నేరం చేసిందో ఈ శిక్షపడింది దీనికి అని అన్నారంట. కానీ దేవునికి చెప్పుకుంటే అలాగునా అనలా. దేవుడు దీవించాడు, దేవునికి స్తోత్రం. సంగతంతయు యెహోవాకు చెప్పుకున్నాడు. చివరికి వాళ్ళే వచ్చి వెలివేసి తృణీకరించిన వాళ్ళే వచ్చి, అయ్యా ఆపదలో ఉన్నావురా, నువ్వు యుద్ధం చేసి మమ్మల్ని నీ సమస్య నుంచి విడిపించితే నీవే మాకు అధిపతి అన్నారంట. మరి అట్ట అన్నారుగా, ఇక అన్నాం మరి ఇదివరకు త్రోసేసారుగా, ఇక త్రోసేయో నువ్వే పెద్దవే మాకు అని అన్నారంట. సరే ఇక ఈయన ప్రార్థన చేసుకుని వెళ్తున్నాడంట. ప్రభు ఒక మంచి అవకాశం ఇచ్చావయ్యా, నీకు చెప్పుకోవటం నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలయ్యా. అయితే ఒక పని చేయ్యా, నువ్వు చేయాల్సింది ఏంటనంటే, ఇప్పుడు నేను యుద్ధానికి పోవచ్చుండగా శత్రువుల మీద ఘన విజయం ఇచ్చి నేను విజయంతో వినుదిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి గుమ్మములో నుండి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దానిని నీకు దహన బలిగా ఇస్తాను అన్నాడు. అంతే, అంతా అయిపోయింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా ఘన విజయం దొరికింది. ఆ విజయాన్ని పొందుకొని వెనుదిరిగి ఇంటికి వస్తుంటే జయధ్వనులతో, జయగీతాలతోటి, ఆనంద డోలికలతో ఊగిసలాడుతూ ఊరంతా ఈయన వెనక వస్తా ఉంటే ఆ ఇంటి ముందుకు రాగానే ఈ సంగతి ఎరిగి తన కూతురు తన చెలికత్తెలతో కూడా, ఒక్కగానొక్క బిడ్డండి, తన చెలికత్తెలతో కూడా వచ్చే వాళ్ళ నాయనకి స్వాగతం చెప్పటానికి ఆమె కూడా ఆనందంగా గుమ్మంలో నుంచి వచ్చాడు. అంతే, ఆ బిడ్డను చూసి ఈయన ఏడవటం మొదలు పెట్టాడు. ఏమనుకుంటుంది? మా నాయన ఆనంద డోలికలలో ఏడుస్తున్నాడు, ఆనంద బాష్పాలు అనుకున్నది. దగ్గరికి వచ్చిన తర్వాత, నాయన ఎందుకు ఏడుస్తున్నావు? ఎలేసిన ఊరిలోనే ఏలే ఊరిగా చేశాడు, ఏలికగా చేశాడు కానంటే అప్పుడు ఆమంటుందంట, ఈ మాట చెప్పగానే ఆయన అంటాడు, నా బిడ్డ అది కాదమ్మా, నేను ఏడవటానికి కారణం ఏంటో తెలుసా? నా ప్రాణమును తల్లడిల్ల చేసిన శత్రువుల లాంటి వారిలో నీవు కూడా ఒకదానివిగా. అయ్యో ఏమైంది నాన్న అంత మాట అన్నావన్నానంటే, నేను నా దేవునికి ఇట్లాగున ప్రమాణము చేసుకున్నా. ఏమని చేశావు? నాకు ఎదురుగా ఏదైతే ఇంటి నుండి వస్తుందో దానిని దహన బలిగా అర్పిస్తానన్నాను. అయితే తీరా చూస్తే నువ్వు వచ్చావమ్మానంటే అప్పుడు అంటుందంట, ఏమంటుంది తెలుసా? నాయనా, యెహోవాకు మాట ఇచ్చావా? వెలివేసిన మన జీవితాలు మరలా ఆశీర్వాదకరంగా తృణీకరించిన వారి మధ్యలోనికి తెచ్చిన దేవునికి మాట ఇచ్చావా? అవమానించిన వాళ్ళ దగ్గరే సన్మానించి చేసిన దేవునికి నువ్వు మాట ఇచ్చావా? మాట తప్పటానికి వీలు లేదు. అయితే మాట ప్రకారం నెరవేర్చు. అమ్మా, నీ ప్రాణం తీయాలమ్మా, నీ శిరస్సు తెగవేయాలమ్మా, రక్తమంతా వలికిన తర్వాత కట్టెల మీద నీ శరీరాన్ని కాలి బూడిదయ్యే వరకు నేను నిల్చోవాలమ్మా అనంటే, అయినా పర్వాలేదు నాయనా, తాత్కాలికమైన జీవితమేగా, దేవునికి మాట ఇచ్చావుగా, దేవునికి మాట ఇచ్చి తప్పటానికి వీలు అంటే ఏ కన్యకామే? సమర్పణ కలిగిన కన్యక. ఈ పగటికాల సమయంలో సంఘంలోనికి వచ్చాం, మారు మనసు పొందాం,
మేము బాప్తిస్మం పొందాం, మేము విశ్వాసులం అనుకుంటే కాదు. నీకు ఈ లక్షణాలు ఉండాలి, నాకు ఈ లక్షణాలు ఉండాలి, మనందరికీ ఈ లక్షణాలు ఉండాలి. మొదటిది, మంచి సిద్ధపాటు కలిగిన కన్యకలుగా ఉండాలి. రెండవది, దైవజనుని దగ్గరికి సంఘంలోనికి నడిపించి అడ్రస్ చూపించే కన్యకలుగా ఉండాలి. మూడవది ఎట్లాగున ఉండాలనంటే ఆతిథ్యం ఇచ్చే కన్యకగా ఉండాలి. నాలుగవది ఎట్లాగున ఉండాలనంటే సమర్పణ కలిగిన కన్యకగా ఉండాలి. నీ సమర్పణను కొంతమంది వెర్రితనంగా చూడొచ్చు, చూస్తే చూసుకొని దేవుడు నీకు దీవెనిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయాన్నే బయలుదేరా, కారు దగ్గరగా ఉయ్యూరు ఆ పామరుకు దగ్గరలోకి వచ్చాక డ్రై సాఫ్ట్ వదిలేసింది. బండి ఇంజిన్ బాగానే ఉంది, గేర్ వేస్తే ముందుకు మూవ్ అవ్వట్లా. దగ్గరగా పావుదొక్కు 7 గంటలు అవుతుంది ఉదయం. ఏంటి పరిస్థితి, ఏం చేయాలి చెప్పొచ్చు. వరుసను 3 రోజులు వచ్చాముగా, ఈ పూటకు ఆగిపోతాంలేనంటే సమర్పణ. దేవుని సన్నిధిలో ఒక మాట ఇచ్చాం, ఒక ప్రకటన చేశాం. యెహోవా గుడారములో అతిథిగా ఉండాలి అనంటే మాట ఇచ్చిన తర్వాత నష్టం కలిగినా సరే ప్రమాణాన్ని తప్పకూడదు. ప్రభువా నీ ఇష్టం ప్రభువా, ఇక ఇది నీ చిత్తం కాదేమో ఈ రోజుకి వెళ్ళటం అని వెనక్కి వెళితే దయ్యం సంబరం చేసుకుంటుంది, దేవుడు దుఃఖపడతాడు. దేవునికి స్తోత్రం. నేనే కాదు, ఇంకొక దైవజనుడికి మాట ఇచ్చా అన్నా, రేపు మీరు రావాలి, నేను కూడా వస్తున్నా. బాగానే ఉంది, ఇప్పుడు ఏం కావాలి, పరిస్థితి ఏంటి ఆలోచన చేసి రెప్పపాటులో వెంటనే ఆ దగ్గరలో ఉన్న మెకానిక్ ఒక అన్నకు ఫోన్ చేస్తూ వచ్చాడు. అన్న ఇది డ్రై సాఫ్ట్ కొట్టేసింది, ఇప్పుడు అవ్వదు కదా అన్నాడు. వెంటనే ఒక వెహికల్ కావాలని చెప్పి ఫోన్ చేస్తే గుడివాడ నుంచి హడావిడిగా వచ్చాడు. ఆలస్యమైనా సరే ఆయన సన్నిధిలో కనపడటం మనకి ఆశీర్వాదం. సమర్పణ. రూపాయి ఎక్కువ అయింది, ఖర్చు అయింది, ఖర్చు కోసం చూసి మనం మానేస్తే దేవుని కోసం సమర్పణ కలిగిన వాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం. మీరు కూడా సమర్పణ కలిగిన వాళ్ళలాగా ఉండాలి కానండి సమాధి చేసేవారిలాగా ఉండకూడదు. దేవుని కార్యాలు జరిగేటప్పుడు ఆలోచన చేయాలి, దేవుని పని జరిగేటప్పుడు ఆలోచన చేయాలి. దేవుని కార్యాలు అద్భుతాలు మన మధ్యలో జరుగుతున్నప్పుడు నిర్లక్ష్యం వహించకూడదు. సూచనలేండి, ఇవన్నీ సూచనలు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు, కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా ఇంకా మనం ఏదో అంటారే మొత్తానికి మనం బట్టిన మేక 3 కాళ్ళు అంటే చేయగలిగేది ఏమీ లేదు. లోబడాలి, దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. మీ కుటుంబాలలో దేవుడు ఎన్ని మేలులు చేశాడో జ్ఞాపకం చేసుకోనండి. యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఆదికాండంలో లాబానుతో మాట్లాడుతూ, మామ లాబానా మేనమామ అని వచ్చా, తండ్రి లేకపోయినా మేనమామ ఉంటే చాలు అనుకుంటూ నువ్వు నా జీవితం 10 మార్లు మార్చావు, నన్నే మోసం చేశావు. ఆయన అన్నాడు, ఊరుకోరా తోడబుట్టి వాడు ఎంగిలి పాలు దాగినోడే మోసం చేసి వచ్చిన నిన్ను నేను మోసం చేయకపోతే అట్టరా, నువ్వు నా మోసం గురించి చెబుతున్నావు, నీకన్నా నేను తక్కువేరా అన్నాడంట. ఏమంటే జాగ్రత్త. దేవుని ఏర్పాటు ఒకటి ఉంటుంది, దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. ఆయన అంటాడు, అయినను నేను పాదం పెట్టిన తర్వాత నన్ను బట్టి నా దేవుడైన యెహోవా నిన్ను దీవించాడు. యోసేపు దిక్కులేని వానిగా వచ్చాడు, బందిఖానాలో ఉండిపోయాడు, దాసునిగా అమ్మబడ్డాడు. కానీ యోసేపును బట్టి పొతీఫరుని దీవించాడు. సేవకులు మీకున్న ఆస్తిపాస్తులు మాకు లేకపోవచ్చు, మీకున్న బ్యాంకు బ్యాలెన్స్లు మాకు లేకపోవచ్చు, మీకున్న అనువైన వస్త్రాలు మాకు లేకపోవచ్చు, కానీ దేవుడు మమ్ములను బట్టి, అంటే మేము మోస్తున్న యేసునామమును బట్టి మేము అడుగు పెట్టిన స్థలాలన్నీ ఆయన దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి, ప్రభువా మేము అడుగుపెట్టే ఈ స్థలములో ఆ స్థలములో ఉన్న వాళ్ళందరినీ మీరు దీవించండి. మీరు ఆలోచన చేయండి, 1 సంవత్సరంన్నర నుండి దాదాపుగా మీ కుటుంబాలలో ఎన్ని జరిగాయో ఆలోచన చేయండి. అగ్రిమెంట్ ఏమన్నా సంవత్సరమే గంటానికి స్తోత్రం చెప్పండి. ఏమవుతుంది మన తెలివి, ఏం వింటున్నాం మన వాక్యం, ఎటు పోతుంది మన ఆధ్యాత్మిక నడవడి, ఏమవుతున్నాం మన భక్తి జీవితం ఏమైపోతుంది. కక్ష పేరుకుపోయిందా, ఆ పగ అనేది పొగలాగా నీ కళ్ళకు కమ్మి భవితవ్యంలో భవిష్యత్తు యొక్క దారి నీకు కనపడకుండా మూసేస్తున్నాయి. నీ కళ్ళనేమన్నా నీ చెవులకి వినపట్టలేదా, అర్థం కావట్లేదా? లైవ్ ఓపెన్ చేసింటే దేవుని సన్నిధిలో దేవుని సేవకునిగా దేవుని పిల్లలుగా మేమేం చేస్తున్నావో నీకు తెలిసిద్ది. పౌలు భక్తుడు అంటాడు, నీ దూడను ఆశించాల, నీ ఎండిని ఆశించాల, నీ గాడిదని ఆశించాల. ఎవడన్నా మాకు ఒక దూడను బట్టి ఇచ్చాడు, తీసుకెళ్ళామా? చెప్పరే
ఏంటి మరి అగ్రిమెంట్లు ఏమైనా రాశారా? దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించాడు, నీ ఊరు దీవించాడు, నీ ఇంటిని దీవించాడు, నీ కుటుంబం దీవించాడు. గుర్తుపెట్టుకొని మాట్లాడే ప్రతి మాట దేవుని వాక్యంలో దాన్ని జ్ఞాపకము చేసుకో. నేనేదో 10వ తరగతి తప్పి దిక్కు దేశ లేక మా తాత పాదిరి, మా నాన్న పాదిరి, మా నాన్న వాళ్ళ తాత పాదిరి, నేను కూడా పాదిరిని అయ్యి వారసత్వంలాగా బైబిల్ వేసుకురాల. పక్కా విగ్రహారాధికుడిని. నా పేరే 7 కొండలు, 1 కాదు 2 కాదు. దేవుని సేవ కోసం వచ్చినవాడిని. పిచ్చి మాటలు మాట్లాడకూడదు. శాపాన్ని, ఇబ్బందులను మన మీదికి తెచ్చుకోకూడదు. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. దేవునికి లోబడండి. లోబడటం వల్ల కాకపోతే ప్రార్థన చేయండి. దేవుడు ఎటు నడిపిస్తాడు. నేను ఎటు పోవాలనో నాకు తెలియట్లా, నీ చిత్తాన్ని నాకు తెలుపయ్యా అని ప్రార్థన చేయాలి. కానీ మనం ఏదో మసిపూసి మారేడు గాయ చేసే మాయ మాటలు మాట్లాడకూడదు. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. నువ్వు కన్నికవైతే ఈ క్వాలిటీస్ నీ దగ్గర ఉండాలి. నీ కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏ ఒక్కళ్ళు మినహాయింపు కాదు. నాకు అందరూ బిడ్డలే. 4 బిడ్డల్లో ఒకడు బాగా తినగలిగినోడు ఉంటాడు, 3 తినలేనోళ్ళు ఉంటాడు. తినగలిగినోడికి ఒక ముద్ద చాటుగా అయిన తల్లి దాచిపెట్టిద్ది. ఎదురు పెడితే మిగిలిన వాళ్ళు ఓర్చుకోలేరు. ఎప్పుడు చూసినా నువ్వు వాడికి ఎక్కువే పెడతావమ్మా అని అంటారు. నేను తల్లి ప్రేమ చూపించాలిగా. పాదుల్లో మాకున్న బాధలు ఇయ్యేగా. ఏమండి, మాకున్న బాధలు ఇయ్యే. ఒక ముద్ద చాటుగా పెడతాం. అందరిలో మూకుమ్మడికి చేస్తే మేము చేయమని చెప్పావేంటి ప్రార్థన? అసలు ఎవడు అడిగాడు వాళ్ళని చేయమని? ఎందుకు చేశారు? అయినా మేము చేస్తానే ఉన్నాం. చూసుకోండి, లైవ్ ఓపెన్ చేసి. ఎక్కడికి వెళతారు మీరు పిల్లలు కాదా? మీరు నాకు సంబంధించిన వాళ్ళు కాదా? నేను మీకు సంబంధించిన వాడిని కాదా? నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుకోవటమేనా? దేవుని పిల్లలం కదా, మనం సంఘంలోనికి వచ్చిన వాళ్ళం కదా, విశ్వాసులు కదా. మీరు మారు మనసు పొందలేదా? బాప్తిస్మం పొందలేదా? దేవుని ఆత్మచేత నింపబడుతున్నాం అంటున్నారే. క్రీస్తు ప్రేమ మీలో ఎందుకు కనపడట్లా? యేసుక్రీస్తు ప్రభువారట ఓ మనిషి ఎరికో నుండి యెరూషలేము దాకా వెళ్ళాడు. యెరూషలేము నుండి పరమ యెరూషలేముకి వెళ్ళాల్సినోడు ఆడికేం పుట్టిందో కిందకి దిగిపోతున్నాడంట. అరే ఎక్కడో నేర్పినప్పుడు ఎక్కాలి కానీ దిగే బాధ నీకెందుకు? దిగిపోవటం ఏంటి? దిగి దొంగల చేతికి చిక్కాడు. చిక్కిన తర్వాత పెచ్చకొట్టుడు కొట్టి చచ్చాళ్ళే అని వదిలేసి వెళ్ళారంట. వాడు బట్టలు లాగేసుకున్నారు, ఊపిరాగిపోయేటట్టు వీడు చచ్చాళ్ళే అని వదిలేసి వెళ్ళిపోయారంట. అయితే ఆ త్రోవలో ముందు యాజకుడు ఒకడు వెళ్ళాడు, చూచి దాటి వెళ్ళాడు. లేవీయుడు ఒకడు వెళ్ళాడు, చూచి తాకకుండా దాటి వెళ్ళాడు. 3వది సమరయుడు ఒకడు వెళ్ళి దాటిపోలేదంట. అతడు తన గాడిద మీద నుంచి దిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నూనె పోసి గాయాలు సెప్టిక్ అవ్వకుండా. ఇదివరకు మేము కబడ్డీ ఆడేటప్పుడు పిడుగురాళ్ళ హై స్కూల్లో అన్ని మన్యంపల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో రాళ్లే. కబడ్డీకి వెళ్ళేవాడిని కాదు, గొడవలు ఎక్కువ. నాకు గబుక్కు నీ కోపం దేవుడన్న పైన పడి నలిపేస్తాడు అని కబడ్డీకి వెళ్ళేవాడిని కదా. అయినా సరే ఒకసారి మా పీఈటీ టీచర్ పెట్టాడు. కాలికి దెబ్బ తగిలితే పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అదేంటి కాషాయ రంగులో తేనెలాగా ఉంటుంది, దూది తెల్లది ముంచి దాని మీద అంటిస్తే ఉంటుంది కదా. అబ్బో చిందేయటమే మామూలుగా కాదు, అంత మంట. టించర్ అంటాం దాన్ని కదండి, టించరు. ఎందుకు అన్నానంటే యాంటీసెప్టిక్, గాయానికి ఆ సెప్టిక్ అవ్వకుండా. ద్రాక్షరసం కూడా అలాంటి పుల్లని పదార్థంతో యాసిడ్ లాగా ఉంటుంది కాబట్టి సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది. ద్రాక్షరసం పోసాడు, తర్వాత మళ్ళీ గాయం మానటానికి నూనె పోసాడు. అతనిని గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళవాని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు పోయిన ఇద్దరిని తప్పుపట్టడానికి వీల్లేదు. నాకు తెలిసిన పరిగణలో యాజకుడు యాజకత్వం చేయటానికి వెళుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నవాడిని ముట్టి అతడు అపవిత్రుడయ్యి మళ్ళీ శుచిపరుచుకొని ఆలయ ధర్మం చేయాలనంటే టైము సరిపోదు. 2వది లేవీయుడు మందిరంలో శుభ్రం చేయాలి. అతడు కూడా పవిత్రపరుచుకొని వెళుతున్నాడు. అతడు కూడా అపవిత్రం కాకూడదు. అతడు కూడా అంటే వాళ్ళు చచ్చాళ్లే, శవాన్ని ముట్టుకోకూడదులే అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఏమండి, కానీ అది నిజమే. కానీ 3వ వ్యక్తి సమరయుడు మాత్రం యేసుక్రీస్తు చేసిన పని చేశాడు. ఏంటది అనంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఆపదలలో ఉన్నాడు, కష్టాలలో ఉన్నాడు. ఆ ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. కానీ నేను యాజకుడిని, నేను లేవీయుడిని, నేను శవాన్ని ముట్టకూడదు, నేను అపవిత్రం కాకూడదు, నాకు టైం అయింది, ఆత్మ ఆరిపోద్ది, ఆత్మ దుప్పటి కప్పుకొని పడుకుంటుంది, పిచ్చి మాటలు మాట్లాడతా యేసు ప్రభు బోధని వక్రీకరించకూడదు. స్తోత్రం చెప్పరే. అర్థమైంది మీకు? సంఘంలోనికి మనం వచ్చాక
వెలుగుచున్న దీపాలు లాగా ఉండాలి, సిద్ధపాటు కలిగిన కన్యకలు. రెండవది, దేవుని సేవకుని దగ్గరికి, దేవుని దగ్గరికి దారి చూపించే కన్యకలుగా ఉండాలి. మూడవది, ఆతిథ్యం ఇచ్చే కన్యకలుగా ఉండాలి. నాలుగవది, సమర్పణ కలిగిన కన్యకలలాగా ఉండాలి. కానీ సమర్పణ కలిగిన వాళ్ళని ఎప్పుడు సమాధి చేద్దామనే కన్యకలుగా ఉంటే నువ్వు సంఘానికి ప్రయోజనం కాదు. అంచేత ఈ రాత్రి ఒకసారి ఈ పగటి కాల సమయంలో మాటలు అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మీకు మీరుగా ఆలోచించుకోనండి. అడుగు పెట్టిన తర్వాత దేవుడు మీకు ఎన్ని మేలు చేసాడో గుర్తుపెట్టుకోనండి. ఇంకొకళ్ళ సంగతి అనవసరం. యెహోషువకున్న డెడికేషన్ మీకు కూడా ఉండాలి. యెహోషువ గ్రంథం 24:15 అంటాడు, అబ్బాయి ఇక మీరు ఎవరిని సేవిస్తారో ఇక మీకు చెప్పటం నాకు అనవసరం, ఇక అనవసరం. కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే. మీకుందా సమర్పణ? ఆ సమర్పణకు రండి, దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మనం సమర్పణ కలిగి దేవునికి ఇష్టమైన కన్యకలుగా ఉండటానికి ప్రభు మాటలు మనకు సహాయపడును గాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింప చేయను గాక. మంచిది. ఈ పగటి కాల సమయంలో